మరి గతంలో ప్రభుత్వాలు దొడ్డు రకాన్ని ప్రోత్సహించేది. ఎందుకంటే మరి దానికి ఏ ఉపయోగం మనదైతే తెలియదు. కానీ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వము అధికారంలో వచ్చిన తర్వాత సన్న రకాలకు ప్రోత్సాహం ఇవ్వడం జరిగింది 500 బోనస్ రూపంలో. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు ఏ సన్న రకం అయితే తింటాడో, సన్న రైస్ తింటున్నాడో, ఈ గురుకులాలలో ప్రభుత్వ పాఠశాలలో కానీ మధ్యాహ్న భోజనం కానీ మిగతా ప్రభుత్వం సంబంధించినటువంటి అన్ని విభాగాలలో, అంటే సోషల్ వెల్ఫేర్ కావచ్చు, మిగతా ఆల్ విభాగాలలో ఆ పిల్లలు కూడా సన్న రకం తినాలన్న ఆలోచనతోటి మరి ప్రభుత్వము ప్రోత్సహించి ఈరోజు రైతులు నిజంగా వాళ్ళ కళ్ళల్లో వాళ్ళ ఇళ్ళల్లో చాలా ఆనందకరమైన కుటుంబం సంతోషం వెల్లిబుస్తుంది. ఎందుకంటే మరి ఇప్పుడు ఇంతకుముందు దొడ్డు రకం వేయడం వల్ల మరి వాటికి సరి అయిన గిట్టుబాటు ధర లేక అమ్ముదామంటే కూడా సరి అయిన మరి కొనేవాళ్ళు లేక చాలామంది ఇబ్బంది పడేది. ఇప్పుడు సన్న రకం కాబట్టి ఖచ్చితంగా మార్కెట్లో పోయినా కూడా ఐకేపీ సెంటర్లో కూడా వెంటనే అమ్ముడుపోతుంది. ఇంకోటి ఏంటంటే రైతులు బాగా ఇష్టపడేది ఏంటంటే వానాకాలం ఏదైతే వాళ్ళు వేసిర్రో వాళ్ళు అనుకున్నంత గిట్టుబాటు ధర వచ్చింది, బోనస్ వచ్చింది. ఇప్పుడు యాసింగ్ కూడా మరి ఆ గిట్టుబాటు ధర వస్తుంది, వెంటనే బోనస్ పడుతుందని రైతులు ఈరోజు మరి ఆనందంగా ఉన్నారంటే రేవంత్ రెడ్డి గారు మరి దీనికి శ్రీకారం చుట్టడం జరిగింది.